సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బీటెక్ చదువుకుంటున్న విద్యార్థి డైలీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫేస్బుక్లో టైం స్పెండ్ చేసి ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తుండు. మంత్లీ ఏం లేకుండా ఒక 30-40,000 ఈజీగా సంపాదిస్తుండు. సో ఈ వీడియోలో అతనితో పోడ్కాస్ట్ చేయడం జరిగింది. వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, సో ఏమనుకోకండి. కాకపోతే ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తూనే రావట్లేదా, సో ఎట్లాంటి ఫొటోస్ అప్లోడ్ చేయాలి, సో ఎట్లా అప్లోడ్ చేయాలి చాలా క్లియర్గా చెప్పిండు అతను కూడా. సో చాలా ఓపిక్గా చెప్పిండు. సో మీకు కూడా ఫేస్బుక్ నుంచి ఫొటోస్ అప్లోడ్ చేసి మాత్రమే డబ్బులు సంపాదించాలి అనుకుంటే సో జాగ్రత్త చూడండి. కొద్దిగా వీడియోతో లెంత్ ఉంది, ఒప్పుకుంటున్నా, సారీ ఫర్ దట్, బట్ జాగ్రత్త చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పటివరకే చాలా సార్లు ఫేస్బుక్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో మీకోసం మళ్ళీ ఒక పోడ్కాస్ట్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే చాలా మందికి ఇప్పటికీ నమ్మకం రావట్లేదు ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తే చాలా మంది ఫేక్ అంటున్నారు. సో ఈ వీడియోలో సో ఎవరైతే డబ్బులు ఆల్రెడీ సంపాదిస్తున్నారో సో ఆ బ్రదర్ని ఒక పోడ్కాస్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. హలో గైస్, హరే కృష్ణ. సో నా పేరు వచ్చేసి రాహుల్ శ్రీరాజ్. సో మంది వచ్చేసి వరంగల్, తెలంగాణ. నేను ఇప్పుడు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చేస్తున్నా. ఓకే. చెన్నైలో ఉన్నా ప్రస్తుతానికైతే. సో యా. సో బీటెక్ చదువుకుంటూనే ఫేస్బుక్లో జర్నీ స్టార్ట్ చేశారా? అవును. ఓకే ఓకే బ్రో, మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 20 ఓన్లీ. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోండి, సో బ్రదర్ వచ్చేసి 20 ఏజ్ అంట ఓన్లీ. సో నాకంటే చాలా చిన్న. ఆడియన్స్ కున్న డౌట్లు ఏవైతే ఉంటాయో మెయిన్ డౌట్లు, సో అవి రాసి పెట్టుకున్న బ్రదర్, ఓన్లీ అవి అడుగుతాను, ఒక ఇబ్బంది ఏం పెట్టను, ఓకేనా? సో బ్రదర్, మీరు ఫేస్బుక్లో జర్నీ ఎట్లా స్టార్ట్ చేశారు? అంటే ఫేస్బుక్లో మనం కూడా ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోని చెప్పేసి, ఎందుకంటే తెలుగులో ఇట్లాంటి కంటెంట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో మీకు ఎట్లా తెలిసింది ఇట్లా? నేను ఒక 2 years నుంచే నాకు ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి బ్రో. అంటే మీమ్ పేజెస్ కానీ థీమ్ పేజెస్ కానీ ఉన్నాయి, ఓకే రైట్? సో అక్కడ నుంచి నాకు కొన్ని స్పాన్సర్షిప్స్గా నాకు వచ్చేసి స్పాన్సర్షిప్స్ యాడ్ చేస్తే నాకు కొంచెం అమౌంట్ వచ్చేసి. ఓకే. సో దాని తర్వాత అది నేను స్టాప్ చేశాను. దాని తర్వాత నేను నార్మల్గా ఒక 1 year చేయలేదు. నార్మల్గా ఒక 8 months బ్యాక్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక హిందీ యూట్యూబర్ వచ్చేసి ఇట్లా ఫేస్బుక్ నుంచి కూడా మీరు ఇట్లా రీల్స్ పెడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే వై డోంట్ బి ట్రై అని చెప్పేసి, ఆల్రెడీ మనం ఇన్స్టాగ్రామ్లో చేసాం కదా, సో అదే పని మనం ఫేస్బుక్లో చేద్దామని చెప్పి కొంచెం రీసెర్చ్ ఒక 5-4 days స్టార్ట్ చేసి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. సో వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి కొంచెం స్టార్టింగ్లో, బట్ కన్సిస్టెంట్గా ఒక 1 month చేసిన తర్వాత అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మానిటైజ్ అయింది పేజ్. ఓ కంగ్రాట్స్. యా. సో హిందీలో వాళ్ళ వీడియోస్ చూసి మీరు ఫేస్బుక్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పేసి తెలుసుకున్నారన్నమాట, హిందీ వాళ్ళ వీడియోస్ చూసి. సో ఓకే ఓకే బ్రో, తెలుగులో నేను కూడా ఫేస్బుక్ నుంచి వీడియోస్ చేస్తున్నా. సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫేస్బుక్లో మీరు వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? 6 to 7 months అయింది బ్రో. బట్ యాక్టివ్గా నేను వర్క్ చేసిందంటే ఫేస్బుక్లో వచ్చేసి ఓన్లీ 1 month, ఇప్పుడు 1 month అంతే. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చాను, నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఆపేసా. బట్ ఇప్పుడు ఈ న్యూ ఇయర్ నుంచి కొంచెం కన్సిస్టెంట్గా చేద్దామని చెప్పేసి ఒక 1 month బ్యాక్ నుంచి స్టార్ట్ చేసా, మళ్ళీ రీగ్రోత్ చేస్తున్నా అన్ని. ఓకే ఓకే ఓకే. సో ఫేస్బుక్లో వర్క్ స్టార్ట్ చేసి 7 months అవుతుంది. మీకు ఈ కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చి ఎన్ని రోజులు అయింది? కాంటెంట్ మానిటైజేషన్ కాకుండా ఫస్ట్ నాకు 1 monthకే నాకు యాడ్స్ ఆన్ రీల్స్, బోనస్, స్టార్, ఇంకా సబ్స్క్రిప్షన్, ఓకే అన్ని అనుబుల్ అయిపోయాయి. ఓకే ఓకే. దాని తర్వాత అప్పుడు మానిటైజేషన్ టూల్ లేకుండే కదా, అవును లేకుండే. సో మొన్న రాగానే నాకు ఇచ్చేసాడు, డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోండి, బ్రదర్ వర్క్ స్టార్ట్ చేసి 7 months అయిందంట. ఆ 7 monthsలో కూడా 3 months సరిగా కన్సిస్టెంట్గా వర్క్ చేయలేడంట. ఫిర్బీ అతను చేసిన కంటెంట్ తగ్గట్టు మరి ఏదైనా వైరల్ కంటెంట్ వెళ్ళినా కానీ సో టూల్స్ మొత్తం ఎనేబుల్ అయినాయంట. స్టార్స్ కానీ, యాడ్స్ అండ్ రీల్స్, పర్ఫార్మెన్స్ బోనస్, సో ఇవన్నీ ఎనేబుల్ అయినాయంట. సో ఒక రకంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలా, ఎందుకంటే చాలామంది వర్క్ చేసుకుంటూ మాకు మానిటైజేషన్ కాలేదు, లేకుంటే మాకు ఇంకా టూల్స్ ఎనేబుల్ కాలేని చెప్పి బాధపడుతూ ఉంటారు. సో ఒక రకంగా మీకు తొందరగా అయిపోయింది అనమాట. సో మీది అదృష్టం అని చెప్పుకోవాలంటే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వేస్తున్నాం కదా, ఇక్కడ చూడొచ్చు అన్ని ఎనేబుల్ అయి ఉంటాయి. ఓకే ఓకే. సో బ్రదర్ నాకు ఫొటోస్ పెడతా అని చెప్పారు, సో నేను ఇక్కడ పెడతా ఉంటా, మీరు చూసుకోండి, ఓకేనా?
సో అతనికి ఎట్లాంటి టూల్స్ ఎనేబుల్ అయినా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి కంటెంట్ మానిటరేషన్ టూల్ వచ్చి 1 మంత్ అవుతుంది. బిఫోర్ దానికంటే ముందు ఇట్లాంటి టూల్ లేకుంటే క్రైటీరియా ఉండే. సో ఆ క్రైటీరియా మనకు మీరు రీచ్ అయినట్టున్నారు కదా. ఆ, సో బ్రదర్కి ఎట్లా వచ్చినాయంటే ఇదివరకు మనకు సెలక్షన్ ఉండే ఇంత వాచ్ టైం అని ఇంత ఫాలోవర్స్ అని చెప్పేసి మనకు ఒక కంటెంట్ ఇట్లా రీచ్ చేయాల్సింది ఉండే. సో అప్పుడు మనకి ఇవి ఎనేబుల్ అయినాయి ఉండే. ఇప్పుడు వచ్చేసి మనకు కంటెంట్ మానిటరింగ్ టూల్ వచ్చింది కాబట్టి సో అవన్నీ మనకు తీసేసారు. ఓన్లీ మనం కన్సిస్టెంట్ గా వర్క్ చేసుకుంటే సో అది ఎప్పుడు ఇవ్వచ్చు అని చెప్పలేము అనమాట. అంతేనా? 1 మంత్ కి ఇచ్చేస్తాడు. 1 మంత్ 30 డేస్. 1 మంత్ అంటే 30 + 5 డేస్ 35 డేస్ కి ఇచ్చేస్తాడు డెఫినెట్. ఇదివరకు అది బ్రో ఇప్పుడు మీరు ఓన్లీ ఫోటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారా ప్రజెంట్? ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న పేజీలో అయితే ఫొటోస్ అప్లోడ్ చేసి సంపాదిస్తున్నా. ఇప్పుడు సైమల్టేనియస్ గా ఇంకొక 2 పేజెస్ రన్ చేస్తున్నా. అవి ఇండియన్ కి కాదు, వేరే. నేను మన ఫర్దర్ గా చెప్తాను. ఓకే, మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో డైలీ ఎన్ని ఫోటోస్ అప్లోడ్ చేస్తారు బ్రో మీరు? స్టార్టింగ్ అంటే ఇది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చెప్తాను. స్టార్టింగ్ ఎవరైతే ఫేస్బుక్ నుంచి వెళ్ళి ఫొటోస్ నుంచి వెళ్ళి ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మనం ఏంటంటే ఆల్గారిథంకి అర్థమయ్యేటట్టు మన ఫొటోస్ని పెట్టాలి. ఫస్ట్ ఓకే. ఏంటంటే ఈజీగా చెప్పాలంటే ఫేస్బుక్కి అర్థం అవ్వాలి. ఇప్పుడు నా పేరు రాహుల్. రాహుల్ గారు ఇట్లాంటి ఫొటోస్ మాత్రమే పెడతాడు. సో దానికి అర్థం అవ్వాలి. ఓకే. అర్థం అవ్వడానికి మనం ఏం చేయాలంటే రోజుకి ఒక 35 నుంచి 40 ఫొటోస్ దాకా రోజు పెట్టాలి. అంటే ఒక ఓకే. 15 డేస్ దాకా. ఓకే. 15 డేస్ తర్వాత మనకేంటంటే మనకి ఇన్సైట్స్ చూపిస్తుంది. ఇన్సైట్స్ ఓకే. రీచ్ పెరుగుతుంటది. పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే మనకు అర్థమైపోతుంది కదా. 6కి పెడతాం, మార్నింగ్ పెడతాం, నైట్ పెడతాం, 5:30కి పెడతాం, 6:30 PM పెడతాం. సో అట్లా ఎక్కువ దేనికైతే రీచ్ వస్తుందో మనం ఒక బుక్లో నోట్ చేసుకొని ఆ టైంకి మాత్రమే ఒక 5 ఫొటోస్, 2 ఫొటోస్, 1 ఫోటోనో పెట్టుకుంటూ పోవాలి. దట్స్ ఆల్. ఓకే. సో ఆడియన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు ఫేస్బుక్ గురించి ఏం డౌట్ ఉన్నా ఈ వీడియోలో మొత్తం డౌట్ క్లియర్ అయిపోతాయి. ఒక ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసే దగ్గర నుంచి ఎట్లాంటి ఫొటోస్ పెట్టాలి, ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి, ఎట్లా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ అంటే మీకున్న డౌట్లు కామన్గా సో ఒక పేపర్లో రాసి బ్రదర్ని అడుగుతున్నాను. సో ఆల్మోస్ట్ మీకు డౌట్లు అన్నీ క్లియర్ అవుతాయి. కాకపోతే వీడియో చాలా జాగ్రత్తగా స్కిప్ కొట్టకుండా చూడండి. ఇంకోటి ఏం లేదు, ఓకేనా? సో చాలా మందికి ఓపిక తక్కువ. సో పెట్టిన 1 మంత్కో 2 మంత్స్కో కోరుకుంటారు. సో మీకు ఇదివరకు వేరే ఉండే, ఇప్పుడు టూల్ మనకు వచ్చింది కాబట్టి కొత్తగా కంటెంట్ మానిటరేషన్ టూల్. సో ఇప్పుడు మీకు టైం పట్టచ్చు, బట్ మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే మీకు టూల్ వచ్చిందంటే మీరు కూడా రెగ్యులర్గా సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో డైలీ ఎన్ని ఫొటోస్ పెట్టచ్చు అందాదా? అందాదా 35 పెట్టచ్చు బ్రో. స్పామ్ కాకుండా. స్పామ్ అవ్వద్దు కదా మళ్ళీ అందుకు 35. ఓకే. ఎట్లాంటి ఫొటోస్ పెట్టచ్చు అంటే ఎట్లాంటి ఫొటోస్ పెడితే రీచ్ వచ్చే అవకాశం ఉంది? మన ఇష్టం బ్రో. ఎట్లాంటి ఫొటోస్ అనేది సరిపోతుంది. ఫ్యాక్ట్స్ కానీ, లేకుంటే హీరో హీరోయిన్స్ కానీ, ఓకే. లేకుంటే బాలీవుడ్, టాలీవుడ్, లైక్ మన ఇష్టం ఏదైనా పెట్టుకో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఏదైనా ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో అట్లా బెటరా? ఒక నిమిషం బ్రో, చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్లా మిక్స్డ్ కంటెంట్ కాకుండా అంటే మనం దేవుడి ఫొటోస్ పెడితే దేవుడి ఫొటోస్ పెట్టాలని, లేకుంటే ఎవరైనా హీరో ఫొటోస్ పెడితే హీరోస్ పెట్టాలని చెప్పేసి అట్లాంటివి ఏమైనా ఉందా, లేకుంటే అన్ని కలిపి పెట్టుకోవచ్చా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇవాళ యూట్యూబ్ గురించి వీడియోస్ చేస్తున్నా అంటే నేను యూట్యూబ్ గురించే చేయాలి. ఓకే. నేను మళ్ళీ వ్లాగ్స్ పెడతాను, కుకింగ్ పెడతాను అంటే రాదు కదా. రాదు. సో అట్లనే అది కూడా అంతే. ఏదైనా ఒకటి మనం ఎంచుకుంటే అదే పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన రీచ్ రాదు. ఫస్ట్ ఎవ్వరికి రాదు. నాకైతే ఒక 6-7 డేస్ దాకా 0 వచ్చింది. ఓకే. అంతా మెల్లమెల్లగా పెరిగింది. ఏంటంటే అంతే పెట్టుకుంటే వెళ్ళాలి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఏంటంటే బట్ ఒకటే కాంటెంట్ ఉండాలి కన్సిస్టెంట్ గా, మారద్దు, కాంటెంట్ చేంజ్ చేయొద్దు. ఓకే. సో ఫ్రెండ్స్, బ్రదర్ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా అంటే వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే పెట్టాలనుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా ఒకటే రకం ఉండాలంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెలబ్రిటీ గురించి పెడితే సెలబ్రిటీకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ చేస్తాం కాబట్టి మనకు సాఫ్ట్వేర్ అర్థం చేసుకుంటుంది అల్గారిథం. అట్లా కాకుండా ఏదైనా టెంపుల్కి సంబంధించి లేకుంటే ఏదైనా న్యాచురల్ ఫోటోస్ సంబంధించి అట్లాంటి పెడితే సో అట్లాంటి ఫొటోసే పెట్టండి కన్సిస్టెంట్గా. అది కూడా అందులో మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు అంటున్నారు. సో ఒకసారి మనం దేవుడి ఫోటో పెట్టి ఇంకోసారి సెలబ్రిటీ ఫోటో పెట్టండి ఏమైతే మనం హ్యాష్ ట్యాగ్స్ మారుస్తాం కాబట్టి అక్కడ అల్గారిథం ఏదైతే ఉందో ఫేస్బుక్ సంబంధించి అది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి గాడ్ ఫోటోస్ అని చెప్పేసి ఇంకోటి ఇట్లా మిక్స్డ్ కంటెంట్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఒకటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. అంతేనా? అంతే బ్రో, సింపుల్. సో ఓకే ఓకే. ఇప్పటి వరకు మీరు ఫేస్బుక్ నుంచి ఎంత సంపాదించుకురు? చాలా మందికి ఆడియన్స్కి ఇదే ఉంటుంది డౌట్, ఎంత సంపాదించుకుంటూ చెప్పండి అని చెప్పేసి.
ఫస్ట్ మంత్ డేటా వచ్చేసి ఒక $56 బ్రో. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను వర్క్ ఆపేసాను కదా, సో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇది రాగానే మీకు నేను పెడతాను, మీరు మన కమ్యూనిటీ ట్యాబ్లో వేయండి. ఓకే. థ్యాంక్ యూ. సెకండ్ పేమెంట్ వచ్చేసి $27. బట్ అదేంటంటే అది కొన్ని మా ఫ్రెండ్స్ చేసిన తీట పని వల్ల ఆ పేజ్ అప్డేట్ అయిపోయింది. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్ మనీ తక్కువ వచ్చిందని చెప్పేసి మీరు చూసుకోకండి. బ్రదర్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి స్టార్టింగ్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎక్కువ సంపాదించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మా ఆడియన్స్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? హిందీలో చాలా మంది ఫోటోస్ పెట్టి ఏం లేదన్నా ఒక 2 మంత్స్‌కి మినిమమ్ ఒక $1000 గెయిన్ చేస్తున్నారు ఈజీగా. చేశారు బ్రో. ఎప్పుడు నా ఫ్రెండ్ అంటే మా వేరే రూమ్ లో ఉంటాడు, వాడికి నేను సజెస్ట్ చేసా. హ్మ్. వాడికి ఇప్పుడు ఒక $150 దాకా వస్తున్నాయి. ఓకే. ఓకే. సో ఇంకో డౌట్ ఏంటంటే ఓకే. సో అతనికి కూడా వస్తున్నాయి. సో అతన్ని కూడా మనం చూపిద్దాం ఒకసారి. చూపిద్దాం. సో ఆడియన్స్‌కి ఉండే డౌట్ ఏందంటే న్యాచురల్ ఫోటోస్ పెడితే బావుంటదా? లేకుంటే ఏఐ ద్వారా అప్‌లోడ్ చేసిన ఫోటోస్ అయితే బావుంటదా అని? ఏ ఫోటోస్ ఏం కాదు బ్రో. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ కంప్లీట్ 100% ఏఐ కాంటెంట్ యాక్సెప్ట్ చేసింది. ఓకే. 100% యాక్సెప్ట్ చేసింది. మీరు 100% మీరు చేసినా సరే యాక్సెప్ట్ చేసింది. ఓకే. సో ఏఐ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే క్వాలిటీ ఉండాలి, ఫోటో చాలా క్వాలిటీ. ఫోటో క్వాలిటీ ఉండాలి. చాలా క్వాలిటీ. క్వాంటిటీ తక్కువ ఉన్నాయి కాదు, కానీ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. డైలీ ఒక 10, 15 పెట్టినా పర్లేదు కానీ ఆ ఫోటో హై క్వాలిటీలో ఉండాలి. క్వాలిటీ ఉండాలి చాలా. ఓకే. ఓకే. అర్థమైంది. సో ఫ్రెండ్స్ చూసుకోండి. సో మనం పెట్టాలనుకున్న ఫోటో ఏదైతే ఉందో అది నార్మల్ కాకుండా సో మీరు దాన్ని ఎడిటింగ్ చేసి దానిలో మార్పులు చేర్పులు చేసి దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేశారంటే మీరు ఎంత మంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే సో అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు బ్రదర్. అంతేనా? అంతే బ్రో. రైట్. రైట్ బ్రో. సో ఫోటోస్ వైరల్ చేయడం కోసం ఏదన్నా స్పెషల్‌గా హ్యాష్ ట్యాగ్స్ గానీ, క్యాప్షన్స్ గానీ మీరు యూజ్ చేస్తున్నారా? బ్రో కొంచెం కామన్ సెన్స్ అంతే. అంతేనా? ఏం లేదు, హ్యాష్ ట్యాగ్స్ ఏం లేదు, క్యాప్షన్స్ ఏం లేదు. కొన్ని ఉంటాయి, ఒక 15-20% యూస్ఫుల్ క్యాప్షన్స్ కానీ అది కానీ, అంతే. రిమైనింగ్ మొత్తం మన కామన్ సెన్స్. ఏంటంటే మనం ఎలా పీపుల్ని టార్గెట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను గాడ్ ఫొటోస్ పెడుతున్నా. సో నా కేటగిరీ వచ్చేసి ఒక 35 నుంచి వెళ్ళి ఒక 55 ఎబో టార్గెట్. సో వాళ్ళు ఏంటి అంటే మండే రోజు శివుడు, ఓకే. ట్యూస్డే రోజు మన హనుమంతుడు, ఓకే. ఫ్రైడే రోజు అమ్మవారు, ఓకే. అండ్ సో సాటర్డే రోజు మన వెంకటేశ్వర స్వామి. అట్లనే నేను ఏం చేస్తా అంటే ఆడియన్స్ పల్స్ బట్టి ఆడియన్స్ ఎట్లయితే థింక్ చేసి వాళ్ళ మార్నింగ్ స్టార్ట్ చేస్తారో, నేను అదే విధంగా ఒక రోజు ముందు ఆలోచించుకొని ఫొటోస్ రెడీ చేసి ఆ రోజు పోస్ట్ చేసేస్తా. దట్స్ ఆల్. ఓకే. సో ఆడియన్స్ బ్రదర్ ఏం చెప్తున్నారంటే సో మోస్ట్లీ మనం తెలుగు పీపుల్ కాబట్టి సో ఏ రోజు అంటే మనం సాటర్డే హనుమంతుడి టెంపుల్కి వెళ్తాం. సో ఫ్రైడే వచ్చేసి శంకరుని టెంపుల్కి వెళ్తాం. సో ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి డిసైడ్ అయి ఉంది కాబట్టి సో ఆ నెక్స్ట్ రోజు ఏదైతే స్పెషల్ ఉందో అంటే మీరు ఓన్లీ గాడ్ ఫొటోస్ పెట్టాలి అనుకుంటే సో వేరే కంటెంట్ అయితే మళ్ళీ వేరే చెప్పాల్సి ఉంటుంది మీకు. ఒకవేళ మీరు గాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సో రేపేం స్పెషల్, రేపేం దినం, రేపు ఎట్లాంటి స్పెషల్ అని చెప్పేసి ఆ ఫొటోస్ మనం పెడితే దానికి రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ కూడా వేసుకొని సో ఆ రోజు స్పెషల్కి సంబంధించిన గాడ్ ఫొటోస్ పెట్టామంటే సో ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అయితే సో ఆ రోజు ఆ స్పెషల్ కాబట్టి దానికి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు బ్రదర్. అంతేనా? అంతే. శనివారం హనుమంతుంటే ఫొటోస్, లేకుంటే మండే శంకరుని ఫొటోస్, సో ఫ్రైడే వచ్చేసి ఒక దుర్గామాత ఫొటోస్, సో ఇట్లా పెట్టుకుంటూ పోతే సో అది రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు. అంతేనా? అవును. సో అంటే ఆడియన్స్ పల్స్ మీరు పట్టుకుంటున్నారు, సంబంధం లేకుండా కాకుండా సో సంబంధం ఉండే ఫొటోస్ పెడుతున్నారన్నమాట. అంతేనా? అంతే. సో ఒక రకంగా మనం తెలుగు పీపుల్లో చాలా మంది మనం పెద్దవాళ్ళని టార్గెట్ చేసామంటే సో వాళ్ళకి కొద్దిగా భక్తి ఎక్కువ ఉంటుంది ఏజ్ అయిపోయిన తర్వాత కాబట్టి సో వాళ్ళు చూసారంటే రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ బ్రో. ఇది కూడా ఒక రకమైన యూనిక్ పాయింట్, బోనస్ పాయింట్ నాకు కూడా. సో ఈ ఐడియా నాకు కూడా లేదు ఇంట్లో వాస్తవంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్ ఇంకోటి బ్రదర్, ఆడియన్స్ తరఫున అడుగుతున్నా, ఒకవేళ ఈ వీడియో కింద ఎవరైనా ఫేస్బుక్ సంబంధించి ఏదైనా డౌట్లు అడిగితే మీరు వాళ్ళకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది అక్కడ? డెఫినెట్ గా ఇస్తా. షూర్. సో ఫ్రెండ్స్ చూసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్ లో. సో ఓకే, వాళ్ళకి డౌట్స్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ ఫాలో మీ అండ్ దే కెన్ ఆస్క్ ఎనీ డౌట్. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోండి, ఈ వీడియో కింద మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్లో రాయండి ఫేస్బుక్ గురించి. సో బ్రదర్ నేను రిప్లై ఇస్తాను, బ్రదర్ కూడా రిప్లై ఇస్తాడు.
ఇంకా మీరు పర్సనల్గా ఏదైనా మాట్లాడాలనుకుంటే సో బ్రదర్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడ నుంచి మీరు అక్కడ రీచ్ అవుట్ అవ్వచ్చు. ఏం డౌట్ ఉన్నా అక్కడ అడగచ్చు. అంతేనా? అంతే థ్యాంక్ బ్రో. యూ బ్రో, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకోటి అడుగుతాను. సో ఫేస్బుక్లో చాలా మంది అంటే స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే మాకు రీచ్ రావట్లని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా మంది అడుగు ఇన్స్టాగ్రామ్లో. ఫేస్బుక్లో మీరు మనీ సంపాదించాలంటే అంటే ఇది ఈజీనా హార్డా మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈజీ బ్రో, చాలా ఈజీ. అవునా? కంపేర్ టు యూట్యూబ్ కానీ, కంపేర్ టు ఏదన్నా పార్ట్ టైం జాబ్ కానీ, ఇట్స్ లైక్ స్కిల్. మనం ఎట్లా అంటే స్కిల్ పెంచుకోవడం, స్కిల్ ఇట్స్ కంప్లీట్లీ స్కిల్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్, మనము ఒక పిక్ రెడీ చేస్తున్నాం, డిజైన్ చేస్తున్నాం. డిజైనింగ్ అనేది ఒక స్కిల్. ఓకే. సో మనం వర్క్ నేర్చుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. డెఫినెట్లీ. మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏమనుకుంటామంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ నార్మల్గా ఒకటి అనుకుంటాం, కానీ అది ఒక స్కిల్ మేకర్. మనము ఆ స్కిల్స్ని మనము వీ కెన్ యూజ్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే. ఓకే. చాలా ఈజీ కంపేర్ టు అదర్ వర్క్ అని అంటే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా జాబ్ చేసే మంత్లీ మీకు 10,000 20,000 శాలరీ వచ్చే అవకాశం ఉంది. కానీ అట్లా కాకుండా మనం ఫేస్బుక్లో వన్స్ గ్రోత్ తెచ్చుకున్న తర్వాత అంటే మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేయమని స్టాప్ చేయమని చెప్పడంలా, మీరు ఏ వర్క్ చేసుకున్నా కానీ ఫోన్లో మీరు టైంపాస్ చేసే టైం ఏదైతే ఉందో అది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం కానీ లేకుంటే ఫేస్బుక్లో వీడియోస్ చూడడం కానీ ఆ టైంపాస్ చేసే టైం ఇందులో స్పెండ్ చేశారంటే మీరు మీ వర్క్ చేసుకుంటూనే ఖాళీగా ఉన్నప్పుడు ఫేస్బుక్లో టైం స్పెండ్ చేశారంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు బ్రదర్. అంతేనా? అంతే బ్రో. సో నన్ను అడిగినా నేను కూడా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కడైనా జాబ్ చేస్తే ఒక 30 days వర్క్ చేస్తే ఒక శాలరీ ఒక 10,000 20,000 వస్తుంది. బట్ ఇక్కడ మనం టైం పాస్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు మన పని చేసుకుంటూనే. సో అది ప్లస్ పాయింట్. రైట్, ప్యారలల్గా. సో ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది నా వీడియోలో ఆడియన్స్కి. సో వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు ఇంతవరకు. బట్ మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళకి అర్థం కావచ్చు. ఓకేనా? సో మీకు ఏం డౌట్లు ఉన్నా కింద తప్పకుండా కామెంట్ చేయండి ఫేస్బుక్ గురించి. సో బ్రదర్ రిప్లై ఇస్తారంట ఓపిక్గా. ఓకేనా? సో నేను ఇస్తా, బ్రదర్ కూడా ఇస్తాడు. ఓకేనా? సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో జాగ్రత్త చూడండి. ఓకేనా? సో ఇక్కడ వరకు చూసారంటే సో మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోతే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? సో ఇంకో డౌట్ వచ్చేసి ఒక్కొక్క ఫొటోస్కి ఎంత డాలర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటోకి 1000 లైక్స్ వస్తే సో ఎంత అమౌంట్ రావచ్చు అని అంటే అట్లా మనము చెప్పలేము బ్రో. అంటే అదొక డిఫరెంట్ మ్యాట్రిక్స్ అన్నమాట. మీకు మ్యాట్రిక్స్ తెలుసు కదా యూట్యూబ్ లో? తెలుసు. అట్లనే ఉంటది. ఎట్లా అంటే రీచ్, ఇంప్రెషన్స్, లైక్స్. ఓకే. 3. కొంతమందికి రీచ్ ఎక్కువ ఉంటది, ఇంప్రెషన్స్ తక్కువ ఉంటాయి. కొంతమందికి ఇంప్రెషన్స్ తక్కువ ఉంటాయి, రీచ్ ఎక్కువ ఉంటది, లైక్స్ తక్కువ ఉంటాయి. లైక్స్ ఎక్కువ ఉంటాయి, 2 తక్కువ ఉంటాయి. ఏంటంటే డిపెండ్స్ ఇక 3 కలుపుకొని అదొక ఫార్ములా చేసుకొని మనకి ఇస్తుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన ఎంగేజ్మెంట్, లైక్ కానీ కామెంట్ కానీ షేర్స్ కానీ మన ఫోటో క్వాలిటీ కానీ సో అన్నిటి మీద బేస్ చేసుకొని మనకు ఫోటో అమౌంట్ జనరేట్ అవుతుంది అన్నమాట. అంతేనా? నాట్ అబౌట్ అకౌంట్, ఇట్స్ అబౌట్ ఫోటోకి, పోస్ట్ కి. ఓకే. ఫోటోస్ కానీ రీచ్. ఇంకోటి ఏంటంటే అకౌంట్ రీచ్ వచ్చేసి అండ్ ఫాలో డజంట్ మ్యాటర్ బ్రో. ఓకే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అయింది. ఓకే. ఓకే. సో మనకు వచ్చే రీచ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. అవునవును. సో ఓకే. ఇంకోటి మనం మన అకౌంట్కి సో ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే బెటరా లేకుంటే పేపాల్ అకౌంట్ ఇస్తే బెటరా? చాలా మంది భయపడుతుంటారు ఎట్లాంటి అకౌంట్ ఇవ్వాలి, సో ఏ అకౌంట్ ఇస్తే మనకు తొందరగా పేమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. బేసిక్గా ఏంటంటే మన ఇండియన్ అకౌంట్స్ ఇవ్వడం బెటర్ బ్రో. ఎందుకంటే అదే మనము పేన్యూర్ కానీ పేపాల్ కానీ ఇచ్చామనుకోండి, దాని థ్రెషోల్డ్ వచ్చేసి $100. సో కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే బెటర్ మన ఇండియన్ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎనీ బ్యాంక్ అన్ని యాక్సెప్టెడ్ ఉన్నాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ట్యాక్స్ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేస్తే మీ ఫేస్బుక్ వాలెట్లో $25 రాగానే డైరెక్ట్లీ వాడు మనకి వేసేస్తాడు. ఓకే.
ఎటువంటి డోకా లేదు అందులో. కానీ మినిమం $25 థ్రెషోల్డ్. దట్స్ ఆల్. సో ఫ్రెండ్ చూసుకోండి, ఒకవేళ మీకు మానిటైజేషన్ వచ్చిన తర్వాత డాలర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మినిమం థ్రెషోల్డ్ వచ్చేసి $25 క్రాస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పడతాయని చెప్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరే పేపాల్ అకౌంట్ కానీ వేరే ఇచ్చామంటే సో $100 క్రాస్ అవ్వాలని చెప్తున్నారు, అంతేనా? అంతే. దట్స్ సో ఆల్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నాకైతే నేను వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు రీచ్ పెద్దగా లేదు. ఫిర్బీ నేను వర్క్ చేస్తున్నా, నాకు ఇప్పటివరకు ఓన్లీ $18 క్రియేట్ అయిందన్నమాట. ఇంకా బ్యాంక్ అకౌంట్లోకి రాలేవు, సో పేడ్ కాలేమట. సో మీకు పేడ్ అయి ఉంటాయి ఇప్పటి వరకు, అవునా బ్రో? స్ట్రక్ అవుతుంది. మళ్ళీ అవుతుందా? ఓకే ఓకే, మీరు మాట్లాడండి, కన్సిస్టెంట్ పర్లేదు. ఓకే. సో మీకు ఆల్రెడీ అమౌంట్ క్రియేట్ అయ్యి ఉంటాయి, సో దానికి స్క్రీన్ షాట్లు పెట్టండి, మన ఆడియన్స్కి చూపిస్తాను. డెఫినెట్లీ అన్ని పెడతాను. నా అకౌంట్ కూడా నా అకౌంట్ కూడా ఈ వీడియో రివీల్ చేస్తాను. సో అవునా? యూ కెన్ ఇన్స్పైర్ అంటే ఇన్స్పైర్ అవ్వండి, కాపీ కొట్టకండి అకౌంట్ చేసి. సో బ్రదర్ ఏం చెప్తున్నారంటే అతని అకౌంట్ కూడా చూపిస్తారంట, సో బట్ కాపీ కొట్టకండి. సో కాపీ కొట్టకుండా మీరు ఓన్గా చేసుకోండి. సో ఫొటోస్ ఓన్గా చేసుకోవడానికి మీరైనా ఇచ్చే టిప్ ఏమైనా ఉందా ఆడియన్స్ కోసం? ఉంది బ్రో, అంటే అది ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ లో లాంగ్ అయిపోతుంది. సో గైస్, మన మహేష్ బ్రో వచ్చేసి మీకు ఇంకొక వీడియో మీకు రిలీజ్ చేస్తాడు ఆఫ్టర్ దిస్ పోడ్కాస్ట్. అందులో బ్రో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను బ్రోకి చెప్తాను, బ్రో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం ప్రాసెస్. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ట్రస్ట్ రావడం అంటే నమ్మకం రావడం కోసం ఒక బ్రదర్ ఆల్రెడీ సంపాదిస్తుండు విత్ ప్రూఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది, చూపించుకుంటూ మాట్లాడుకుంటూ. సో మీకు డీటెయిల్డ్గా ఫొటోస్ ఎట్లా జనరేట్ చేయాలి, ఎట్లా వాటి క్వాలిటీ పెంచాలి, ఒకవేళ ఫొటోస్ జనరేట్ చేయడం తెలియకపోతే కూడా మేము కలిసి ఒక వీడియో చేస్తాం. ఒక వెబ్సైట్ ఉంటుంది, దానిలో మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఫొటోస్ జనరేట్ చేసి మనం కొద్దిగా కలర్ గ్రేడింగ్ చేసుకొని క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని సో వాటిని కూడా మనం అప్లోడ్ చేసుకుంటే మన ఓన్ కంటెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఆ డీటెయిల్ వీడియో కావాలంటే సో కంపల్సరీ కింద కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు ఇంకో వీడియో కావాలని కామెంట్ చేయండి, తప్పకుండా కలిసి ఇంకో వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? ఫొటోస్ జనరేట్ చేయడం కోసం ఓన్లీ నాకు తెలిసి డైలీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour టైం స్పెండ్ చేశారంటే మినిమం ఒక 10-15 ఫొటోస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఆ డేకి సరిపోతాయి ఆ ఫొటోస్ మొత్తం, అవునా కదా బ్రదర్? అంతే అంతే. ఒక్క 15 ఫొటోస్ మీరు జనరేట్ చేసుకున్నారంటే రోజు గంటకు ఫోటో మీరు అప్లోడ్ చేసుకున్నా కానీ ఆ డే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం స్పెండ్ చేస్తే తర్వాత మళ్ళీ మీరు మీ వర్క్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా, ఓకేనా? సో దీనికోసం మీరు చేయాల్సిన పని మానుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? సో ఆల్మోస్ట్ డౌట్లు అన్నీ క్లియర్ అయినాయి. సో అడిగినా అనుకుంటున్నా, సో ఏది కూడా స్కిప్ చేయలేను. సో ఆడియన్స్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం. బట్ మీకు అర్థమైందో లేదో మళ్ళీ చూడండి, కాకపోతే ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో చేయడానికి నేనే కాదు, సో బ్రదర్ కూడా చాలా కష్టపడ్డారు యాక్చువల్లీ చెప్పాలంటే. సో మీకు ఏమన్నా కృతజ్ఞత భావం ఉంటే సో వీడియో లైక్ చేసి సో కింద బ్రదర్కి కామెంట్లో థ్యాంక్ యూ బ్రో అని కామెంట్ చేయండి, అతని పేరు మీద, నా కోసం కాదు అతని కోసం కామెంట్ చేయండి. డౌట్ ఉన్నా మీరు అడగచ్చు, ఓకేనా? సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి వీడియో కూడా లెంత్ అయిపోయింది, ఆడియన్స్ ఎక్కువ లెంత్ ఉన్నా చూడరు, మళ్ళీ అట్లా కూడా వాళ్ళు చిరాకు పడతారు, సో వాళ్ళని అర్థం చేసుకోవాలా. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.